నమస్కారం. శరన్నవరాత్రి శుభాకాంక్షలు. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకలు మన ఇంట్లో ఉండే ఎన్నో రకాల చిన్న చిన్న వస్తువులతోటి మనం ఎన్నో రకాల డెకరేటివ్ ఐటమ్స్ మనం తయారు చేసుకోవచ్చు. మరి అలాంటి క్రియేటివ్ ఐటమ్ తోనే మన ముందుకు వచ్చారు ఇవాల్టి గెస్ట్. బ్రావిని పరిచయం చేసుకుందామా? నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటి? శైలజ. శైలజ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను కొండాపూర్ నుంచి వస్తున్నాను. ఓకే, మరి వాళ్ళ సకలోకి ఏం పరిచయం చేయబోతున్నారండి క్రియేటివ్ గా? ఒక అందమైన బ్యాంగిల్ బాక్స్ చూపించబోతున్నాను. బ్యాంగిల్ బాక్స్, ఓకేనండి. మరి వాటికి ఏం కావాలి? కొరిగేటెడ్ పేపర్, కలర్ పేపర్, ప్రింటెడ్ టేప్, పెన్సిల్, కార్డ్బోర్డ్, సిజర్స్, గ్లూ, చిప్స్. ఓకే, కావాల్సినవి చూసాం కదండి. ముందుగా ఏం చేయాలో చెప్పండి. ముందుగా కార్డ్బోర్డ్ తీసుకోండి. ఓకే, సర్క్యులర్ షేప్ డ్రా చేసుకోవాలండి. ఓకే, సో సర్కిల్ షేప్ డ్రా చేయడం కోసం ఆ టేప్ ని మీరు యూస్ చేస్తున్నారు. అవునండి. ఇది ఇప్పుడు కట్ చేసుకుందాం. ఓకే, సో మనకి ఎంత సైజ్ బాక్స్ కావాలో మనం దాని తగ్గట్టు. సో జనరల్ గా బ్యాంగిల్స్ అంటే 2, 4, 2, 6, 2, 8 సైజెస్ ఉంటాయి. అవునండి. దానికంటే కొంచెం పెద్ద సైజ్ అవును తీసుకుంటే సరిపోతుంది. కరెక్ట్. ఇవి 2 పీసెస్ తీసుకోవాలండి. ఓకే, ఇది బాక్స్ కి టాప్ వస్తుంది. కొంచెం చిన్న సైజ్ తీసుకోవాలండి బాక్స్ బాటమ్ కి. ఈ రెండు అటాచ్ చేసుకోవాలి. ఓకే, ఒకటి పెద్ద సైజు, ఒకటి చిన్న సైజ్. సో పెద్ద సైజ్ రెండు ఒక దగ్గర అటాచ్ చేస్తున్నారు, చిన్న సైజ్ ఒక దగ్గర. నెక్స్ట్ కొరిగేటెడ్ పేపర్ తీసుకోవాలండి. ఓకే, సో కొరిగేటెడ్ పేపర్ ఇది జనరల్ గా అన్ని స్టేషనరీ షాప్స్ లో దొరుకుతుంది. స్టిఫ్ గా ఉంది ఇది. ఇదే సర్కిల్ దీని మీద పెట్టి మళ్ళీ సర్కిల్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఓకే, సో మనకి ఇష్టమైన కలర్ గ్లిటర్స్ ప్లెయిన్ కూడా దొరుకుతాయండి. కొరిగేటెడ్ పేపర్, కొరిగేటెడ్ పేపర్స్ ప్లెయిన్ దొరుకుతాయండి, గ్లిటర్ దొరుకుతాయి. ఇది కొంచెం గ్లిటర్ ఉందండి, ఇది కొంచెం ప్లెయిన్. ఇది మీరే క్రియేట్ చేశారండి, అంటే చూసి నేర్చుకున్నారా? అంటే బ్రౌజింగ్ చేస్తూ ఉంటానండి. ఓకే, సో చిన్న చిన్న బ్యాంగిల్ బాక్సెస్ ఉంటే మనం ట్రావెల్ కి కూడా తీసుకోవచ్చు. ఒక చిన్న ఫంక్షన్ కి వెళ్తే ఓన్లీ ఒక సెట్ కి సరిపడా బ్యాంగిల్స్ వేసుకొని మనం పెట్టుకోవచ్చు. ట్రావెల్ చేయొచ్చు. ఇంట్లో కూడా మనం బ్యాంగిల్స్ ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న సర్కిల్ కూడా ఇందు మీద పెట్టి డ్రా చేసి కట్ చేసుకోవాలి. ఈవెన్ మనం గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది కదా ఇలాంటి. ఇది చిన్న బేస్ కట్ చేసుకోవాలండి. ఓకే, దీన్ని కూడా దీనికి ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి బాటమ్ రెడీ అయిపోయింది, బేస్ రెడీ అయిపోయింది, టాప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బాక్స్ రెడీ చేద్దాం. ఓకే, బాక్స్ కి ఇంకేం వాడతారండి? బాక్స్ కి దీనికి ఇలా పెట్టి కట్ చేసుకోవాలి. దీన్ని స్ట్రైట్ గా కట్ చేసేసుకోండి. ఓకే, సో ఒక బ్యాంగిల్ సెట్ పట్టేంత చేస్తున్నారండి మీరు? అవునండి. అంటే ఇంకా లాంగ్ కావాలంటే కూడా చేసుకోవచ్చా మనం? ఇంకా పెద్ద బాక్స్ కావాలంటే మనం సర్కిల్ పెద్ద తీసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు గ్లూ దీనికి ఫిక్స్ చేసి ఈ కలర్ పేపర్ ఉంది కదండి, కలర్ పేపర్ దీని మీద కూడా అటాచ్ చేద్దాం. ఓకే, సో లోపల కూడా నీట్ గా కార్డ్బోర్డ్ కనిపించకుండా ఉండడానికి. పిల్లలు అయితే ఇలాంటివి చాలా జాగ్రత్తగా దాచుకుంటారు. వాళ్ళు కూడా ట్రై చేసి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళ క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది కదా ఆ ఏజ్ లో. కలర్ పేపర్స్ అతికిచ్చేద్దామండి. ఓకే, కలర్ పేపర్ అతికిచ్చేస్తాం. ఒకటి పెద్దదానికి ఒక చిన్నదానికి. సో కటింగ్ వర్క్ ఎక్కువ ఉంది దీనికి. అవునండి. సర్కిల్స్ కట్ చేయడం, మళ్ళీ పేపర్ కట్, మెయిన్ ఆ షేప్ కరెక్ట్ గా కట్ చేసుకుంటే మీకు నీట్ గా అందమైన బాక్స్ రెడీ అవుతుంది. ఓకే, ఇది ఎవరైనా చేయొచ్చండి, ఈజీ క్రాఫ్ట్. ఓకే, ఒకసారి చూస్తే చక్కగా నేర్చేసుకొని చేసుకోవచ్చు. డిఫరెంట్ మెటీరియల్ తో కూడా ట్రై చేయొచ్చు. ఓకే, న్యూస్ పేపర్స్ తో ట్రై చేయొచ్చు మన ఇష్టం. సో బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ చేయాలనుకుంటే కొత్తగా కొనకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. కరెక్ట్. న్యూస్ పేపర్ అయితే 2-3 లేయర్స్ వేసి ఇది రెడీ చేసుకోవచ్చు. ఓకే, అది కొంచెం సెన్సిటివ్ గా ఉంటుంది కదా న్యూస్ పేపర్ అంటే కొంచెం. ఇప్పుడు మనకి బేస్ రెడీ అయిపోయింది, లిడ్ రెడీ అయిపోయింది. ఓకే,
ఇప్పుడు దీనికి అతికించేద్దాం. ఓకే. ఈ గ్లూకి సపోర్ట్ ఇది బాగుంటుందండి. ఇది గ్లూ బాగా సపోర్ట్గా ఉంటుందండి, అసలు ఓడదు. ఒకసారి ఫిక్స్ అయ్యాక ఇంకా అసలు రాదు. ఓకే. కానీ అతికించుకునేటప్పుడే కొంచెం పట్టుకుని ఉంటే అతుకు. ఈ ఎండ్స్ రెండు ఇలా జాయిన్ చేయాలి. ఓకే. ఇక్కడ క్లిప్ పెట్టేసుకుంటే కాసేపట్లో డ్రై అయిపోతుంది మీకు. ఓకే, ఇప్పుడు లిడ్కి షేప్ కట్ చేస్తానండి. ఓకే. చిన్న స్ట్రిప్ తీసుకోండి ఇలాగా. జస్ట్ సపోర్ట్ లాగా మూత పెట్టడం. సో గ్లూ అతుకుబెట్టేటప్పుడు కొంచెం సపోర్ట్ ఇస్తే అది డ్రై చేసుకోవచ్చు ఈజీగా. అవును. ఇప్పుడు దీనికి ఫిక్స్ చేసేద్దాం. సో ఈ పేపర్ 2-in-1 వాడుకోవచ్చు. 2 కలర్స్ కూడా ఉన్నాయి కదండి. 2-in-1. కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను, సో కొంచెం తక్కువైంది కాబట్టి ఇంకొక పీస్ అటాచ్ చేసి. ఓకే. ఇలా నేను చేసింది ఉంది, చూపిస్తాను. ఓకే అండి, చూపించండి. ఇలా వస్తుందండి, నేను చేసి తెచ్చాను. ఓకే. సో చాలా అందంగా ఇంకా దానికి డెకరేటివ్ అవి చేశారు కదండి. ఇలా టేప్ ఉంటుందండి, ఈ టేప్ అతికేస్తే. సో ప్రింటెడ్ ఫ్లోరల్ పూలది కానీ. ఓకే. దాంతో చుట్టేసారా? అది పేపర్ టేపే. ఓకే. జస్ట్ తీసి అటాచ్ చేసేస్తే అయిపోతుంది. బాగుందండి. అండ్ పైన కూడా ఒక మంచి ఫ్లవర్ పెట్టారు కదా. అవునండి. ఓకే. సో ఇలాంటి ఫ్లవర్స్ బాగుందండి. మూత చాలా డెకరేటివ్ గా డిఫరెంట్ షేప్ లో కట్ చేశారు కదా. అవునండి. దీనికి కుందన్స్ కూడా అతికించానండి. ఓకే. సో మనకి ఇష్టమైన పూసలు, కుందన్స్ ఏవైనా అతికించవచ్చు. ఈ ఫ్లవర్ కూడా బాగుంది, చాలా బాగుందండి. చాలా తక్కువ ఐటమ్స్ తోటి మీరు చాలా అందమైన బ్యాంగిల్స్ బాక్స్, అలాగే ఇయర్ బాక్స్, ఇయర్ రింగ్స్, చాక్లెట్ బాక్స్ చాలా బాగా చేశారండి. చాలా ధన్యవాదాలండి శైలజ గారు. చూసారు కదా సకులు, ఇవాల్టి మన చూడండి చేయండి కార్యక్రమం. మరి మీరు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మీ దగ్గర ఉన్న క్రియేటివ్ ఐటమ్ ని పరిచయం చేయాలనుకుంటున్నారా? ఇంకెందుకండి ఆలస్యం, మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్ 04023556540. మరొకసారి ప్రేక్షకులకు శరన్నవరాత్రి శుభాకాంక్షలు. నమస్తే.